హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంకా మన వీడియో కంటిన్యూగా ప్రీవియస్ వీడియో మీరు చూశారు కదా. దర్శనం అయిపోయింది. దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకా ఈవినింగ్ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామని చెప్పాం కదా. ఇంకా ఈవినింగ్ అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాము. చెప్పాం కదా ఈవినింగ్ వెదర్ చాలా బాగుందని చెప్పాం కదా. ఈరోజు ఎండ అయితే లేదు, మంచి క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. కాకపోతే కొద్దిగా అంటే చెమట అది కొంచెం వేడుంది, కానీ ఎండ లేదు, చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఇంకా మేము 5:30కి స్టార్ట్ చేసాము. ఈవినింగ్ 5:30కి స్టార్ట్ చేసినాము. ఇంకా ఎప్పుడైతుందో చూడాలి. మీ అందరికి కూడా గిరి ప్రదక్షిణ వచ్చే అవకాశం మీకు ఆ దేవుడు ఆ శివయ్య కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వాటర్ బాటిల్ పట్టుకొని నడవడం అయితే స్టార్ట్ చేసాము. ఎంత టైం పట్టిందో ఏంటో చూడాలి. మీకు వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పిల్లలైతే ఈరోజు రాలేదు ఈసారి, ఎందుకంటే వాళ్ళకి మార్నింగ్ దర్శనం చేసి రూమ్కి వెళ్ళేలోపు అందరికీ ఓపిక అయిపోయింది. అంటే యోగా ఒకటే వస్తుంది. దీవెన అన్నను దీవెన్ బాబు అయితే రావట్లేదు. ఇంకా వాళ్ళకి సరే ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి దర్శనం అయితే అయింది కదా, దర్శనం చేసుకున్నారు కదా, ఓకే అనిపించింది. అంటే 2 times వచ్చారు, ఆల్రెడీ 2 times గిరి ప్రదక్షిణ చేసారు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు రామంటే ఇంకా ఇబ్బంది పెట్టకూడదు కదా, అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళని రూమ్లో ఉంచేసి వెళ్తున్నాం. చూడాలి ఎంత టైం పడుతుందో ఏమో. మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది. ఇది వచ్చేసి అగ్నిలింగము. ఫస్ట్ లింగము చూపిద్దామంటే అక్కడ ఏంటంటే మొత్తం పార్టీది ఒక ర్యాలీ జరుగుతుంది. అంత బైక్స్ సౌండ్స్ ఫుల్ క్రౌడ్ ఉన్నదన్నమాట. అందుకనే నేను అక్కడ తీయలేకపోయాను. ఇక్కడ వచ్చేసి అగ్నిలింగము. ఓకే అండి, ఇప్పుడైతే మేము స్టార్ట్ చేసి 1.5 hours అయింది. 1.5 hourలో 2 లింగాలే మేము దాటినాం అనమాట. చిన్నగా వెళ్తున్నాము. ఈరోజు ఏంటంటే ఫస్ట్ టైము ఇక్కడ మన రమణ మహర్షి ఆశ్రమం ఉంది కదా, దాంట్లోకి వెళ్ళాము. 4 times వచ్చినాం కానీ ఎప్పుడు వెళ్ళలేదు, కుదరలేదు. యాక్చువల్గా మా ఉమాకి ఎప్పటి నుంచో అక్కడికి వెళ్ళాలి పాపం 2-3 సార్లు వచ్చినా కానీ వెళ్ళలేదని, చాలాసార్లు అన్నదని ఇంక ఈసారి తీసుకొని వెళ్ళాను. కొద్దిసేపు అక్కడ కూర్చొని సైలెంట్గా ఉంది, చాలా సైలెన్స్గా, నిజంగా అంత ప్రశాంతంగా కూర్చుంటే కొద్దిసేపు అయినా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే మన ఈ గిరి ప్రదక్షిణ చేసే టైంలో ప్రసాదాలు ఎవరో ఒకరు అంటే పంచి పెడతా ఉంటారు అనమాట. ఇప్పుడైతే మాకు వచ్చేటప్పుడు అక్కడ ప్రసాదం పెట్టినారు. అది ఏంటో ప్రసాదం మనకి, అది ఏంటిదా ప్రసాదం? సాంబార్ వచ్చానా? కాదు కదా, కదంబం. ఓకే, ఇక్కడైతే ఇంకా 3వ లింగం యమలింగం. మనది ఉంది దానికి. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి మేము ఆల్రెడీ 3 లింగాలు దర్శించుకొని వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే కొంచెం లెఫ్ట్ సైడ్కి రాగానే ఇట్లా రాళ్ళ మీద రాయి నిలబెడతారనమాట. లాస్ట్ టైము ఉమాను మా దీవెన్ బాబు నిలబెట్టారు. అంటే ఇది మనం ఏం కోరుకుంటే అది ఇలా నిలబెట్టి కోరుకుంటే తీరుద్ది అనమాట. లాస్ట్ టైం మాకు మా ఉమా దీవెన్ బాబు మాకు ఇల్లు కావాలని చెప్పేసి కోరుకొని రాయి నిలబెట్టారు. నెక్స్ట్ మాకు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు కోరుకొని రాయి నిలబెడతాను. చూడండి,
ఉంటే చాలు చాలు. ఇది వచ్చేసి నైరుతి లింగము, 4వ లింగము. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మా నడక స్టార్ట్ అయిపోయింది. చూడండి, నైట్ పూట చాలా బాగుంది. నైట్ కొంచెం అంటే ఈరోజు క్రౌడ్ అయితే లేదు. మరి రేపు పౌర్ణమి అంటున్నారు. మళ్ళీ మాకైతే ఐడియా లేదండి రేపు పౌర్ణమే కాదు. ఈ మంత్లో అయితే అయిపోయింది, ఇలా ఫస్ట్ వీక్లోనే మరి పౌర్ణమి అని. మరి ఈ మంత్ మళ్ళీ రేపా ఏంటో తెలియదు. బస్సులు అయితే ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారో. కొంచెం స్లోగా వెళ్తే బాగుండు, ఎందుకంటే ఇటు ఎట్లా గిరి ప్రదక్షిణ చేస్తున్నారో అందరికీ తెలుసు. కొంచెం స్లోగా వెళ్ళొచ్చు కదా, ఫాస్ట్గా వెళ్తున్నారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు క్రౌడ్ లేదు కాబట్టి వెహికల్స్ ఇటు వదిలినారు. పౌర్ణమి రోజు అయితే ఇక్కడ అన్ని క్లోజ్, ఇంకా ఓన్లీ జనాలే ఉంటారు కాబట్టి వెహికల్స్ నాట్ అలౌడ్. చాలా బాగుంది నైట్ ఎఫెక్ట్. ఇప్పుడు క్రౌడ్ లేదు కాబట్టి మాకు ప్రశాంతంగా సైలెంట్గా ఉంది నైట్ టైము. చాలా బాగుంది. కాకపోతే గాలి లేదు. కొంచెం గాలి వస్తే ఇప్పుడిప్పుడే కొద్దిగా వస్తుంది. కొద్దిగా గాలి వస్తే ఇంకా బాగుంటుంది. ఈరోజు అంతా కూడా ఎండ లేదు కాబట్టి కొంచెం బాగుంది, ప్రశాంతంగా. ఇది బాగుంది. ఇది వచ్చేసి సూర్యలింగం. కాకపోతే సూర్యలింగం, చంద్రలింగం పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. రెండు కలిపి వరుణలింగం. నెక్స్ట్ మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 3 hours అయింది. 3 hours 5 లింగాల దగ్గరలో ఉన్నాం అన్నమాట. అంటే అష్టలింగాలు, అంటే ఇంకా 3 లింగాలు ఉన్నాయి. నైట్లో ఎంత బాగుందో. ఇది వచ్చేసి వరుణలింగం. ఇంకా 7.2 kilometers ఉన్నదన్నమాట. వాయులింగం రాస్తా, చంద్రలింగం అనుకుంటా. కానీ భలే ఉంది కదా ఇట్లా. ఇంకా చలికాలం అయితే మస్తు ఉంటుందేమో ఇట్లా స్నో అంతా పడి లైటింగ్కి బాగా వస్తాయి. ఓకే అండి, ఇంకా 5.6 kilometers ఉన్నాయి. ఆకుంటూ ఇప్పటిదాకా బాగానే వచ్చినాం, కానీ ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ కొంచెం నీరసం వచ్చేస్తుంది అనమాట. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ ఆగి కూర్చొని కొద్దిసేపు అట్లా వెళ్తూ ఉన్నాము. ఎక్కువ కూడా మనం లిక్విడ్ తీసుకుంటాం కాబట్టి మంచిగానే ఉంటుంది. ఎందుకంటే హెవీగా తీసుకొని నడవలేము. ఓన్లీ లిక్విడ్ తీసుకొని, లిక్విడ్ ఫుడ్ అయితేనే మనకి నడవటానికి కానీ మంచిగా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఆగినాము. ఇక్కడ జ్యూస్ తాగడానికి పల్లీలు కావాలి, ఇంకా ఉంటాయి అనుకుంటా. ఒకటి జస్ట్ పల్లీలు ఒకటి ఉంటే తీసుకున్నాం. అవి బాగున్నాయంట టేస్ట్. ఇంకోటి కావాలి. ఓకే, ఇప్పుడైతే ఇంకా జనాలు కొంచెం వెహికల్స్ కూడా తక్కువైనాయి. సాటర్డే సండే బిజీ. ఇంకా ఓపెన్ చేసి దాని పైన పెట్టండి కర్పూరం. ఓకే అండి, గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. అబ్బా కాలు రూమ్కి అయితే వచ్చేసినాము. ఇంకా లాస్ట్కి అక్కడ దీపం ముట్టించేసి కొబ్బరికాయ కొట్టేసి టెంపుల్ దగ్గర ఇంకా వచ్చేసినాము. ఇప్పుడు ఇంకా తినాలి. కొంచెం తిని పడుకోవాలి. ఇంకా మార్నింగ్ ఎప్పుడు లేస్తావో ఏమో. ఒక కాళ్ళు అయితే నొప్పులు వస్తున్నాయి.
కానీ రికార్డ్ ఏంటంటే ఈసారి 5 అవర్స్లో అయిపోయింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు 7 అవర్స్ పట్టింది. సెకండ్ మొన్న లాస్ట్ రీసెంట్గా వచ్చినప్పుడేమో 6 అవర్స్ పట్టింది. ఇప్పుడు 5 అవర్స్లో అయిపోయింది. మాది అంత అవ్వలేదు ఇవిడ 4 అవర్స్ అంటే కష్టం, అంత ఫాస్ట్గా నడవలేము. మొత్తానికి అయితే చాలా బాగా జరిగిందండి, చాలా హ్యాపీగా అనిపించింది, మంచిగా ప్రశాంతంగా. దీని బాబు గోలీ సోడా తేవాలంట. గోలీ సోడా అక్కడి నుంచి ఎట్లా తెస్తా చెప్పండి. ప్రశాంతంగా మంచిగా వెదరు మంచిగా ఉంది. ఈవినింగ్ టైం స్టార్ట్ అవ్వడము మంచిగా చాలా బాగా జరిగింది. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటివరకు మా వీడియోస్ చూసిన అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. థ్యాంక్ యూ.